57వ జాతీయ గ్రంథాలయ వార్షికోత్సవాల సందర్భంగా లావేరు శాఖ గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుస్తక పఠనం వలన మనసు ప్రశాంతంగా ఉంటుందన్నారు. మాదక ద్రవ్యాల పట్ల కొంతమంది యువత తమ భవిష్యత్తును పాడు చేసుకుంటుందన్నారు. మాదక ద్రవ్యాలకే దూరంగా ఉండాలన్నారు. ఈ గ్రంథాలయంలోని గ్రూప్ 1, గ్రూప్ 2 పుస్తకాలు కూడా ఉన్నాయని, అలాగే పోటీ పరీక్షలు కూడా పుస్తకాలు ఉన్నాయని, నిరుద్యోగ యువత వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. బల్లా రవిశంకర్ తల్లిదండ్రుల జ్ఞాపకార్థము సుమారు 5,000 రూపాయల విలువ గల పోటీ పరీక్షల పుస్తకాలను గ్రంథాలయానికి ఎంపీడీఓ చేతుల మీదుగా అందజేశారు. ఈ ప్రదర్శనలో ఇంగ్లీషు, హిందీ, మహాభారతము, రామాయణము, భగవద్గీత, నవల సాహిత్యంతో పాటు పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు పుస్తక ప్రదర్శనలో ఉంచారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయాధికారి మురపాక శ్రీనివాసరావు, గ్రంథాలయ సహాయకులు టి వీరభద్రుడు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ గ్రంథాలయం పుస్తక పఠనం అనేది చక్కగా వినియోగించుకోండి. మీ భవిష్యత్తుకి చాలా ఉపయోగపడుతుంది. ఎంత ఎక్కువ నాలెడ్జ్ ఇస్ పవర్. మనిషికి విజ్ఞానానికి ఉన్నంత పవర్ దేనికి ఉండదు. అంటే మన మాట పదులు అంటే కత్తి కంటే బలమైనది మన మాట. కత్తి కంటే అవునా కదా? కత్తితో పొడిస్తే ఎక్కడో దగ్గర చిన్న గాయం అవ్వచ్చు, కానీ మనసు మీద పడినటువంటి గాయం ఒక మాట చెప్పినప్పుడు మనం ఎక్కడో కత్తితో గాడి పెడితే కొద్ది రోజులు మాయమైపోతుంది. దాని గురించి ఆలోచించాం, అవునా? అందుకు నాలెడ్జ్ని మనం ఎప్పుడైతే ఇంప్రూవ్ చేసుకున్నామో మాట్లాడే తీరులో కానీ మన ప్రవర్తనలో కానీ యువత పెరుగుతున్నటువంటి దేశాభివృద్ధికి మీ తాలూకా పాత్రలో కానీ మాదక ద్రవ్యాలు కానీ లేకపోతే రకరకాల చెడు అలవాట్లకి ఈరోజు యువత బానిసలైపోయి వాళ్ళ తనకు భవిష్యత్తునేమో పాడు చేసుకుంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి పుస్తక పఠనం బాగా మీరు చదివి మీరేమో మీ యొక్క అభివృద్ధికి మీ పేరెంట్స్ కన్నా కళలు నిజం చేసి ఈ దేశ భవిష్యత్తు ఈ పురోగతికి మీరు అందరూ